పిట్ట కొంచెం కోత ఘనం 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో అరంగేట్రం చేసి ఇంటర్నేషనల్ బౌలర్స్‌ని ఉతికారేశాడు. అలాంటి క్యాండిడేట్‌కి అండర్ 19 బౌలర్స్ ఒక లెక్క. ఈరోజు అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్‌లో మ్యాచ్ చూస్తుంటే ప్రతి బాల్ ఒక హైలైట్ లాగానే ఉంది స్వామి. సూర్యవంశీ బ్యాటింగ్ నార్మల్‌గా లేదు. సో, నేనైతే డబుల్ 100, త్రిబుల్ 100 కూడా ఎక్స్‌పెక్ట్ చేసి ఆ రేంజ్‌లో ఆడుతుంటే ఎందుకంటే 25 ఓవర్స్‌కే 175 దగ్గర ఔట్ అయ్యాడు. కానీ 80 బాల్స్‌లో 175 నార్మల్ కాలేదు స్వామి. ఊచకోత అనమాట. నీకు మ్యాచ్ ముందర అలా కూర్చొని మ్యాచ్ చూస్తుంటే ప్రతి బాల్ ఒక హైలైట్ లాగా. ఎందుకంటే మొత్తం బ్యాటింగ్ అంతా మనోడు ఆడేశాడు. ఎందుకంటే 25 ఓవర్స్‌లో 250 స్కోర్ చేశారు. మనోడి స్కోర్ 175 ఉందంటే ఆలోచించండి. మనోడే నార్మల్ కాదు. ఊచకోత స్వామి. ఏ బౌలర్ అయినా కానివ్వండి, ఏ బాల్ అయినా ఇవ్వండి, లెగ్ సైడ్, ఆఫ్ సైడ్, స్ట్రైట్, బౌన్సర్ ఏ బాల్ అయినా సరే, ఏ బాల్ అసలు బాల్ రావడం సంబంధం లేదు. స్టేడియం అవుటా లేదంటే స్టేడియం జనాల్లో. ఇదే జరిగింది ఈరోజు. చాలా అద్భుతం స్వామి. అంటే 14 ఏళ్ల వయసులో అంటే ఇప్పుడు 15 ఇయర్స్ వచ్చుంటే 15 ఇయర్స్ ఏజ్‌లో ఆ రేంజ్‌లో ఆడడం అంత స్టామినా, అంత ఫిట్‌నెస్, ఆ హిట్ పవర్ నార్మల్ కాదు స్వామి. అంటే ఇండియాకి ఇలాంటి క్రికెటర్ ఏంటంటే అంటే ఇంతవరకు అంటే నాకు మేబీ ఊహ వచ్చిన తర్వాత ఈ రేంజ్‌లో ఒకళ్ళు ఆడుతారు అంటే సచిన్ ఆట చూసాం స్టైలిష్‌గా ఉంటుంది. కోహ్లీ ఆట చూసాం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. బట్ ఆ ఏజ్‌కి ఆ రేంజ్‌లో ఆడడం ఇంటర్నేషనల్ బౌలర్స్ ఉతికారేయడం అసలు ఆ సంబంధమే లేదు. వచ్చామా కొట్టామా అంతే. షవాగ్‌ని చూసినట్టు అనిపించింది నాకు. ఎప్పుడు అవుట్ అయిపోతారా అని భయం. ఒకప్పుడు షవాగ్ ఉన్నప్పుడు దీనికి వెళ్ళడానికి కూడా భయపడేవాళ్ళం. ఎందుకంటే అమ్మో మనం ఇల్లు చిలుకులో అవుట్ అయిపోతాడేమో అని చెప్పి. అలా ఉంది సిచ్యువేషన్. ఆ రేంజ్‌లో ఆడాడు. చాలా 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 బాగుంది అవి. 175, 80 బాల్స్ మహా అద్భుతం అన్నమాట. అంటే చాలా చాలా బాగుంది. మీరు హైలైట్స్ చూడసల. ఆ మ్యాచ్ కంప్లీట్‌గా ఒక 25 అవర్స్ కంటిన్యూయస్‌గా చూస్తే హైలైట్ 25 అవర్స్ హైలైట్ చూసినట్టు అనిపించింది. ఆ రేంజ్‌లో ఉంది మనోడి బ్యాటింగు. సో, ఇండియా క్రికెట్ టీమ్‌కి త్వరగా రావాలి. ఇండియాకి కూడా ఇలాగే సర్వ్ చేయాలి. ఒక భయంకరమైన ఓపెనర్‌ని చూసి అంటే ఓల్డ్ బౌలర్స్ భయపడాలి. ఆ రేంజ్ క్రికెటర్‌గా ఎదుగుతాడు. సో, మన ఇండియా టీమ్ గానీ, లేదంటే బీసీసీఐ గానీ ఆ రేంజ్‌లో మనోడిని అలా ముందుకు తీసుకెళ్తది. చెప్పడానికి ఏం లేదు స్వామి. టూ గుడ్. మ్యాచ్ చూసిన తర్వాత అసల ఆపుకోలేకపోయాను. మాట్లాడాలి. ఆ ఉత్సాహం, ఆ కుతూహలం అనుకోండి. దాంతో మీ ముందుకొచ్చాను. ఒకవేళ మీరు మిస్ అయ్యుంటే ఖచ్చితంగా హైలైట్స్ రాంగానే ఆ లింక్ మీకే అంటే మా డిస్క్రిప్షన్‌లో ఫస్ట్ పేస్ట్ చేస్తాను. సో, ప్రస్తుతానికైతే ఇప్పుడు హైలైట్స్ చూడలేము. ఎందుకంటే 24 అవర్స్ అయిపోయింది. మ్యాచ్ ఇంకా సాగుతుంది. సో, చూద్దాం ఏం జరగబోతుందో. అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ మనోడు గెలవాలి అంతే. సో, జై హింద్ శ్రీని సైనింగ్ ఆఫ్.